ఆ మేడి చెట్టు వేరు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇంకా వీలైతే మేడి చెట్టు వేరు తాయిత్తులాగా ఒంటికి కట్టుకోండి. బ్రహ్మాండంగా మీ మనీ అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మేడి చెట్టు వేరు మీకు దొరకకపోతే దానికి ప్రత్యామ్నాయంగా పరిహార శాస్త్రం ఏం చెప్పిందంటే మర్రి చెట్టు ఆకులని చెప్పింది. మీకు వీలైనప్పుడు గురు పుష్యయోగం ఉన్న రోజు కానీ, అంటే గురువారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ, లేదా రవి పుష్యయోగం ఉన్న రోజు కానీ, ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ 6 మర్రి చెట్టు ఆకులను తెచ్చుకోండి. ఆ మర్రి చెట్టు ఆకులని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటి మీద పసుపుతో, తడి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అవి ఎండిపోయే వరకు వాటిని అట్లాగే ఉంచండి. ఎండిపోతే మళ్ళీ తెచ్చి పెట్టుకోండి. ఇలా మర్రి చెట్టు ఆకులు పూజ గదిలో పెట్టడం ద్వారా కూడా మీ ధనం అనేది వృద్ధి అవుతుంది, మల్టిపుల్గా ధనం వస్తుందని పరిహార శాస్త్రంలో